హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది మన డైరీ ఫామ్ అండి. ఇక్కడ నీటి అలల్లాగా తెల్ల తెల్లగా కనపడుతుందా, ఇది మనం కోళ్ళ కోసం అరేంజ్ చేసిన ఒక వల అండి. మన షెడ్ స్టార్టింగ్లో ఒక 5 గేదెలు, 2 ఆవులు, వాటితో పాటు ఒక 4 కోళ్ళు కూడా తీసుకొచ్చి మన షెడ్లో వదలడం జరిగిందండి. ఆ 4 కోళ్ళు కొద్ది రోజుల్లోనే గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత 40 నుంచి 50 కోళ్ళు అయ్యాయండి. ఒక 7 నెలల్లోనే 50 కోళ్ళు అయ్యాయి. సరే, ఈ 50 కోళ్ళు కాస్త మళ్ళీ గుడ్లు పెట్టించి పొదిగిద్దామని చెప్పి ఈ రకంగా పందిరి ఏర్పాటు చేశాను. ఈ పందిరి మొత్తం కూడా నేను ఒక్కడనే ఏర్పాటు చేయడానికి నాకు ఒక 20 రోజులు టైం పట్టిందండి. ఈలోపు మన దగ్గర ఉన్న 40 నుంచి 50 కోళ్ళు కూడా గుడ్లు పెట్టి మళ్ళీ పొదగడం స్టార్ట్ చేసినాయి. అలా ఒక 30-40 కొత్త పిల్లల్ని కూడా తయారు చేసినాయండి. సరే, ఈ 30-40 పిల్లల్ని ఈ కొత్త షెడ్లో వదిలిపెడదాం అనే లోపు ఆ పిల్లల కోసం మన షెడ్లోనే ఎలకలు తయారయ్యాయండి. నైట్ టైం పిల్లులు తయారైనాయి, పగలు కుక్కలు తయారైనాయి. అలాగే వాటి కోసం స్పెషల్గా అప్పుడప్పుడు వచ్చే నక్కలు, అప్పుడప్పుడు పైనుంచి ఎగురుకుంటూ వచ్చే కాకులు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పందిరి వేసినందుకు ఉపయోగం లేకుండా పోయిందండి. సరే, నా 20 రోజుల కష్టం మొత్తం వృధా అయిపోయింది అనుకున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద పందిరి కట్టి వాటి చుట్టూ ఒక నైలాన్ వల చుట్టి ఈ కోళ్ళని తీసుకొచ్చి దీంట్లో వదులుదాం అనుకున్నాను. కానీ వదిలినంత మాత్రాన అవి బతకవండి. వాటి కోసం అనేక జీవరాశులు తయారయ్యాయి. కుక్కలు, ఎలకలు, పిల్లులు, పాములు, కాకులు, నక్కలు. ఏదో ఒకటంటే ఆపగలం, కానీ అసలే మనం ఉండేది పొలాల్లో. మనతో పాటు ఈ జీవరాశులన్నీ బతకాలి. ప్రస్తుతానికైతే నా ప్లానింగ్ మొత్తం ఆపేశానండి. ఎందుకంటే మనం ఎంత చేసినా ఏదో ఒక రూపంలో ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది. అందుకని చెప్పి ప్రస్తుతానికి కొన్నాళ్ళు ఇట్లా హోల్డ్ చేశాను. కానీ ముందుకి నా డైరీ ఫామ్తో పాటు ఈ కోళ్ళను కూడా కొంచెం అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా ఈ కోళ్ళను కూడా అభివృద్ధి చేసి చూపిస్తానండి. అప్పుడు దాకా మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే నేను ఎలా అభివృద్ధి చేస్తానో, నేను ఏం చేస్తూ ఉంటానో ఒకసారి చూస్తూ ఉండండి. మీకు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే నాకు కూడా కొంచెం తెలియపరచండి. అవునట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఇదిగో ఈ రేకుల షెడ్డు పక్కనే ఒక చిన్న ఇల్లు కనపడుతుంది కదా, ఆ ఇంట్లోనండి మనం కూడా ఉండేది. పొలాల్లోనే ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడే పండించుకుంటాం, ఇక్కడే తింటాం, ఇక్కడే ఉంటాం. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరా.